రాజమహేంద్రవరాన్ని కల్చర్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? ఈ ఊరికైతే వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. మన రాజమండ్రి వీధుల్లో రత్నాల్ని రాసుల్లా పోసి అమ్మేవారంట. అలాగే ఫస్ట్ కవి అయిన ఆదికవి నన్నయ్య గారు కూడా మన రాజమహేంద్రవరంలోనే జన్మించారనమాట. ఇంత చరిత్ర ఉన్న మన రాజమహేంద్రవరానికి మన కళల్లో ఒక కళ అయిన చిత్రకళ గురించి అందరికీ తెలియట్లేదు. గోవా, ఢిల్లీ అటు సైడ్ చూడగలుగుతున్నాం అనమాట ఈ ఆర్ట్స్ ఫెస్టివల్ అనేవి. అలాంటిది కళలకు పుట్టిల్లైన మన రాజమహేంద్రవరంలో ఎందుకు చూడలేకపోతున్నాం? ఈ రాజమహేంద్రవరంలో ఉన్న చరిత్ర అందరికీ ఎందుకు తెలియడం లేదు? అందరికీ తెలిసేలా చేయడం కోసం మన రాజమహేంద్రవరంలో అమరావతి చిత్రకళా వీధి పేరుతో మనకైతే అతిపెద్ద ఆర్ట్స్ ఫెస్టివల్ అయితే మొదలవబోతుందన్నమాట. ఇది వచ్చేసి మనకి సెంటర్ జైల్ రోడ్ దగ్గరే లాలా చెరువు రాజమహేంద్రవరం అనమాట. ఈ అద్భుతాన్ని అయితే మనం 4th అనేది చూడబోతున్నాం అనమాట. ఒకసారి అయితే తప్పకుండా వెళ్ళి విజిట్ చేసి